మూవ్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ గా ఉన్నారు. మనం ఇక్కడ ఉంటేనే మన ప్రకటన నైట్ ఇక్కడే ఉందాం. ఏం చేస్తారన్న మహా అయితే ఏం చేయలేదు. ఏం చేస్తారు అందరూ ఉందాం. నేను ఇక్కడే ఉంటాను. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మీరు ఒకటి ఒక రిక్వెస్ట్ ఉంటే నాకు తెలుసు మీరు అంతగానే రేంజ్ వాళ్ళు ఆయిల్గా ఉంటుంది రేంజ్ వాళ్ళు పెట్టాల్సిన నా రిక్వెస్ట్ ఏంటంటే మన రైతు మనం చెప్పాలి కానీ చెప్పకపోతే మనకి ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది. నాన్న లేడని బయట సమాజాన్ని చెప్తారు. ఐ రిక్వెస్ట్ నేను కాబట్టి బేబీతో మాట్లాడతాను కాబట్టి మీరు సేఫ్టీ బ్యానర్స్ క్రిస్టియన్ బ్యానర్స్ పెట్టుకుని పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. మనం హ్యాండ్లింగ్ చేసాం కానీ గట్టి నుంచి అభించాలి బైబిల్లో ఉంది కాబట్టి మనం సేఫ్టీ ఉంటే మీరు మనకి యాక్చువల్ అది రిక్వెస్ట్ అవుతుంది. ఓకే ఇందాక ఫేస్బుక్ మీద అడిగాను ఈ క్యాబ్ అని అడిగితే అన్నకు డైరెక్ట్ వాయిస్ ఓవర్లో పెట్టారంట లక్ష్మీ గారు అని మాజీ ఎంపీకి కలుస్తున్నాను అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒకసారి అందరూ వెయిట్ చేస్తున్నాం. విషయం ఏంటంటే నేను ఉన్న విషయం చెప్తున్నాను. నేను ఎక్కడి నుంచో మీకు మద్దతుగా వచ్చాను. స్థానికంగా పెద్ద పెద్ద నాయకులు అందరు నిర్ణయం చేసుకుంటారు. మీ అందరిలో ఒకటిగా నేను మీతో నిలబడే నమస్కారం. అంతలాగా పాడు అది చూస్తే యాక్సిడెంట్ అయితే ధైర్యంగా చెప్పినారు సార్. నెక్స్ట్ టార్గెట్ మీరే వాళ్ళకు నెక్స్ట్ టార్గెట్ చెప్తాను సార్. వాళ్ళంత ధైర్యంగా డిబేట్లోనే డైరెక్ట్గా చెప్తున్నారు కదా. ఏమన్నా సార్ అందరూ ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడే ఎక్కడ ఉంటే వెళ్ళదు. సరే గారు
అదే స్టీవ్ చాలా మందికి నా కష్టం ఎటకారం లాగా కనపడుతుంది కానీ నాకు ఎవరి కష్టమైనా నా కష్టం లాగే కనపడుతుంది. సార్ స్పాట్కి వెళ్ళారన్న లేదన్నా వెళదాము సార్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్న వీడియో చూడండి అలా కాదన్న వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది అన్న. అవసరమైతే ఎవరైనా తీసుకుని వెళ్ళాలి. పోలీసులు ఎవరైనా ఒకసారి అన్న ఇంకోటి ఏంటంటే స్పాట్లో ఉన్న వాటి మీద అక్కడ రెడ్ జోన్ చేయాలి కదా, రెడ్ జోన్ చేయలేదు. అది మీరు అడిగారు, నేను చూశాను. రెడ్ జోన్ చేయలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పేస్ స్పాట్ ఏదైతే ఉన్నాయో అతను మాస్క్ అవనంటే లేకపోతే కడిగడం అవనంటే ఏదైనా స్పెట్స్ అయినా ఏదైనా హ్యాండ్ అవుట్ చేసుకున్నారని అంటున్నారు. కానీ స్పెట్స్ మడత పెట్టి ఉంటాయా, మాస్క్ పక్కన పెట్టి మడత పెట్టి స్పెట్స్ ఉంటాయా, కళ్ళజోడు పెట్టిన వ్యక్తి కళ్ళజోడు తీసుకుని ఉంటాడా, మాస్క్ కూడా తీసి పక్కన పెట్టింది. అక్కడ చెక్కలు కూడా ఉండాలండి. చెక్క ఉంది, కొట్టినట్టుగా చెక్క ఉంది. చెక్కలు ఇరిగిపోయిన వీడియోలు, రక్తం పడున్న వీడియోలు కొన్ని మనం చూస్తున్నాం. పడిపోయిన బండి ఎవరు లేచి నిలబెట్టారు. అదే అంబులెన్స్ డ్రైవర్ లేదండి. మరి పంచనామా పూర్తయ్యే మీరు వాయిస్ రేజ్ చేస్తారని మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నయార పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి సీసీటీవీ మీరు క్యాచ్ చేయండి. ఎందుకంటే పైకి ఇస్తుందంటే ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్తున్నారు. 10 నిమిషాల్లో వచ్చేసి మనిషి అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ ముందు పైకి లేచిపోయింది. కావాలని చెప్పి చెప్పలేదు. ఒక సింహాన్ని పోదు. అవును, మంచి ఉదయం నుంచి మంచి డీటెయిల్ సమాధానం చెప్పే నాయకుడు. దెబ్బలు తగిలి కూడా వేరు, దెబ్బలు తగిలి ఊరు కూడా వేరు. కానీ ఎక్కడ కొడితే చనిపోతాడో అక్కడ కొట్టి చంపాడు. లేదన్నా ముందు ఏదైతే మ్యాక్సిమం చేశారో దాని ప్రకారంగా చేశారు. తల పగలడం, ముందు నేను ఎక్కడ ఆలోచిస్తానంటే ఈ రంజాన్ ఈ మాసంలో ప్రాణం పోయిన వాళ్ళు ఎవరు తెలుసు ముస్లిమ్స్. ఒకవేళ నేనేమంటున్నానంటే ఆ వివాదాన్ని అడ్డు పెట్టుకుని ఎవడైనా స్కెచ్ గీస్తే తెగించేది ఎవరో మనందరికీ బాగా పోస్టులు కూడా వచ్చాయి కదా. ఆంధ్రాలో మతపరమైనటువంటి గొడవ జరిగితే కూటమికే ఓట్లు వస్తాయి తప్ప వాళ్ళ పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు చేశారు. వాళ్ళ పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు కష్టం కానీ ముస్లిమ్స్ వచ్చి నిలబడుతున్నారు. ఆధారం లేకుండా వాళ్ళు ఏమంటారు, పవిత్ర మాసం ఇది, నేను ఎలా చేస్తామన్నా అని అడిగారు. ఈ వీడియోని ఆధారం ఫస్ట్ గది కాదు, నయ్యార పెట్రోల్ బంక్ దగ్గర టోల్గేట్ కడతా 11 బండి పడితే మనుషులు ఫుటేజ్ నేను కూడా బయటకు రావాలి. రేపే ఇస్తాను అన్నారు. రేపే కొనొస్తాము, రేపే ఇస్తాము అన్నారు. ఎంత మార్చుగా ఉన్నా పోస్ట్ మార్టం
మనిషిని ఉంటే చంపి అది రైట్ అది అందరికీ రైట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర చాలా కరెక్ట్గా ఉండాలన్న నేను మీలో ఒకరిగా వచ్చాను. ఇది నా రాష్ట్రం అయి ఉంటే తుమ్ము లేక వదిలిపెట్టాను. అవునన్నా అవునన్నా అది ఖచ్చితంగా ఏం తెలియదు, ప్రాణం అక్క ఊరికి వచ్చాను. అవునన్నా మీ అందరిలో ఒకరిని, కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఉన్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో చూస్తాను. ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రాలేదు. లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే వచ్చేసరికి అదేంటి రాజమండ్రి రూరల్ సిటీ కూడా టీడీపీ, ఎంపీ కూడా టీడీపీ, ఎంపీ బీజేపీ ఎంపీ బీజేపీ పురంధేశ్వరి మూడు ఆలనమ్మా మొత్తం బీజేపీ టీడీపీ వచ్చిందండి. ఈస్ట్ పురంధేశ్వరి 90% కూటమే. ఎంపీ ఎంపీ బీజేపీ పురంధేశ్వరి. ఇది మాత్రం అన్యాయం జరిగితే చెప్తున్నా. స్కెచ్ గీసి ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్తారు ఎక్కువ దొరికినట్టు వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి నచ్చిన కథలు రాసుకుంటారు. ఇది అన్యాయం. ఇక్కడ నుంచి పోలీసులకు డెడ్ బాడీని హైదరాబాద్ పంపించాలనుకుంటే మనల్ని ఏమార్చి కూడా పంపించారు. సైజ్ అంటే గేట్ ఉన్నాయి, అక్కడో గేట్ ఉన్నా, ఇక్కడో గేట్ ఉంది, వెనకలో గేట్ ఉంది. ఈ 3 గేట్ల నుంచి కూడా ఎందుకు తీసుకెళ్ళి పంపించారు అంటే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం లా అండ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కదా. అక్కడికి వెళ్తే మనం అందరూ అక్కడికి వెళ్ళామంటే ఈ లోపల ఏదో చేయడం కూడా అవకాశం ఉంది. మీరు ఎలా వెళ్ళి ధర్నా చేస్తున్నారు రోడ్ల మీద అని ఇప్పుడు అంటారు. మనం ఎలా కూడా చెప్తున్నా, ట్రాఫిక్ అంతరాయం కలిగించారని కేసు, విధులకు అంతరాయం కలిగించారని కేసు, ప్రోవోక్ చేశారని కేసు, ఇవన్నీ తెలుసు కదా. ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు. ఎక్కడ పట్టుకుంటే తాను నిలబడుతుందో అక్కడే పట్టుకుందాం, అందుకే ఓపిక పట్టచ్చు. ఈ మనిషి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, చనిపోయిన పోస్ట్ మార్టం సంగతి తేడాలి. అప్పుడు ఫీల్డ్లోకి వెళ్తాం. మరి ఇక్కడ నుంచి ఉంటే మనకు తెలియదు కదా. మనం అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మరి అక్కడి నుంచి 2 గేట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఏంటి